నేను రెడీనే. కానీ షేర్స్ బదలాయించడానికి మీ ఫ్యామిలీ మెంబర్స్ ఒప్పుకుంటారా? సార్, మా ఫ్యామిలీ మెంబర్స్ని ఒప్పించే బాధ్యత మాది. అలా అయితే మాకు ఈ డీల్ ఓకే. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్. మీరు మాకు హెల్ప్ చేయండి, నేను మళ్ళీ మీకు ఇంతకంటే ఎక్కువే హెల్ప్ చేస్తాను. అలాగే ఫణి. ఓకే సార్. తర్వాత పొజిషన్కి అంతా రెడీ చేసి అప్పుడు మీకు మెసేజ్ చేస్తాను. ఫర్దర్ డీటెయిల్స్ అప్పుడు మాట్లాడుకుందాం. ఓకే ఫణి. థ్యాంక్ యూ సార్. ఓకే. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ. కృష్ణ, నీకు నొప్పులు తగ్గాయా? అప్పుడే పనిలోకి వచ్చేసావేంటి? నొప్పులు తగ్గాయిలే, ఇప్పుడు బాగానే ఉంది. వదినా, వదినా. అక్క, నిన్నే అక్క పిలుస్తుంది. ఏంటి ఫణి గారు? ఒక మంచి గుడ్ న్యూస్ చెప్పాలి వదినా. ఆగండి, అందరిని పిలుస్తాను. పెద్దమ్మా, రే అనంత్, గాయత్రి వస్తున్నారు. అదిగో వచ్చేసారు. ఏంట్రా ఫణి? మీ అందరికీ ఒక గుడ్ న్యూస్ చెప్పాలి పెద్దమ్మా. గుడ్ న్యూసా? ఏంట్రా అది? అందరూ వచ్చారా? ఎందుకంటే ఈ గుడ్ న్యూస్ అందరి ముందు చెప్పాలి. అమ్మా, నాన్నా, త్వరగా రండి. ఏంట్రా? ఏంటో చెప్పు. బాలకృష్ణ గ్రూప్ ఆఫ్ కంపెనీస్ని ఇంటర్నేషనల్ లెవెల్లో ఫార్చ్యూన్ 500 కంపెనీస్లో ఒకటిగా చేయడం అన్నయ్య డ్రీమ్. ఆ డ్రీమ్ని ఫుల్ఫిల్ చేసే అవకాశం ఇప్పుడు మనకొచ్చింది. ఏంట్రా అది? ఏం లేదు ఆనంద్, ఇన్ని రోజులు మనకి ప్రాజెక్ట్స్ వస్తున్నాయి, ఏదో వచ్చిన ప్రాజెక్ట్స్ చేసుకుంటూ పోతున్నాం. అంతేకాని కొత్త ప్రాజెక్ట్స్ కానీ కొత్త కంపెనీస్ కానీ అవి స్టార్ట్ చేయడానికి మన దగ్గర ఇన్వెస్ట్మెంట్ లేదు. మన కంపెనీలో ఇన్వెస్ట్ చేసే ఇన్వెస్టర్స్ కూడా తగ్గిపోయారు. ఆ సమస్యని సాల్వ్ చేస్తూ నేను ఒక ఇన్వెస్టర్ని పట్టుకున్నా. ఆ ఇన్వెస్టర్స్తో మనకు సంబంధించిన అన్ని టర్మ్స్ అండ్ కండిషన్స్ మాట్లాడేశాను. అతను మన కంపెనీలో మేజర్ అమౌంట్ ఇన్వెస్ట్ చేయడానికి చాలా రెడీగా ఉన్నాడు. ఆ కంపెనీతో మనం టైఅప్ అయితే మన బాలకృష్ణ గ్రూప్ ఆఫ్ కంపెనీస్ గ్లోబల్ బ్రాండ్ అవుతుంది. అలాగే మన కంపెనీ గ్రోత్ కూడా చాలా పెరుగుతుంది. నువ్వు మాట్లాడిన ఇన్వెస్టర్స్ అంతా బాగానే ఉందిరా, కానీ ఇప్పటికిప్పుడు ఈ టైఅప్ ఏంటి? మన మేజర్ షేర్స్ కొనడానికి ఇన్వెస్టర్స్ వస్తే మన పరిస్థితి ఏంటి? అయినా ఇప్పుడున్న ప్రాజెక్ట్ని పూర్తి చేస్తే చాలు, నేషనల్ వైడ్గా ఇంటర్నేషనల్ వైడ్గా మనకి మంచి పేరు వస్తుంది కదా. మళ్ళీ కొత్త టైఅప్, ఈ కొత్త ఇన్వెస్టర్స్, ఈ తలనొప్పులన్నీ ఎందుకురా? రే అనంత్, మన ప్రాజెక్ట్స్ ఎంత మందకొడిగా సాగుతున్నాయో నీకు తెలుసు కదా. అలా కాకుండా మన దగ్గర ఇన్వెస్టర్స్ ఉంటే ఆ ప్రాజెక్ట్ని చాలా త్వరగా కంప్లీట్ చేసి కొత్త ప్రాజెక్ట్స్ కూడా మనం వెళ్ళొచ్చు. రే పణి, నువ్వెంత మంచి చెప్పినా అనంతగాడికి నువ్వు చెప్పే మంచి అస్సలు అర్థం కాదురా. అవును, పనిగాడు ఎక్కడ ఎదిగిపోతాడేమోనని వాడికి అడ్డుపడటమే అనంతగాడి పని. మరిది గారు, అనంత్ ఎప్పుడు అలా ఆలోచించలేదు, ఆలోచించడు కూడా. మీరు చెప్పే దాంట్లో మంచి ఉన్నా, అది కరెక్ట్ అనిపించినా అనంత్ ఖచ్చితంగా మీరు చెప్పిన దానికి ఎస్ చెప్తాడు. అంటే మీరనేది ఏంటత్తయ్య? నా భర్త ఇప్పుడు మంచి సూచన చేయలేదనా? కరెక్ట్గా మాట్లాడలేదనా మీ ఉద్దేశం? ఊర్వశి, అత్తయ్య మాటలకి పెడార్థాలు తీయద్దు.
చూడమ్మా, పెడర్థాలు తీసేది నువ్వు నీ భర్త, మేం కాదు. మేము మా కొడుకు ఏం చేసినా మీకు నచ్చవు కదా. బాబాయ్, ఇప్పటికిప్పుడు మేజర్ షేర్స్ కొనే ఇన్వెస్టర్స్ మనకు అవసరం లేదని చెప్తున్నాను. అంతేగాని ఫణి చెప్పిన దానికి నేను అడ్డంగా మాట్లాడడం లేదు. ఓ ఈడొకడు. మా నాన్న అన్నది కూడా నేనేం చెప్పినా నువ్వు ఒప్పుకోవనేరా? ఫణి, ఇప్పుడు మీరిద్దరు తగులాడుకుంటూ కూర్చుంటే కాదురా. అత్తయ్య ఇంట్లో లేనప్పుడు నీ అంతటా నువ్వు వెళ్ళి ఇన్వెస్టర్స్తో మాట్లాడమేంటి? అలాంటి ఏ పెద్ద నిర్ణయాలైనా అత్తయ్య సమక్షంలోనే కదా తీసుకోవాలి. పెద్దమ్మా, నేను ఇన్వెస్టర్ గురించి బామ్మతో కూడా మాట్లాడాను. బామ్మ ఒప్పుకున్న తర్వాతే నేను అతని దగ్గరికి వెళ్ళాను. ఏంటి, నువ్వు నానమ్మతో మాట్లాడావా? నానమ్మ ఇక్కడ లేదు కదా, నువ్వెలా మాట్లాడా? రేయ్, నేను ఫోన్లో మాట్లాడాను రా. బామ్మ వాయిస్ మెసేజ్ కూడా పంపించింది, కావాలంటే వినండి. ఫణి, నువ్వు చెప్పిన ఐడియా చాలా బాగుందిరా. మన కంపెనీ ఎదుగుదల కోసం మేజర్ షేర్ కొనడానికి ఇన్వెస్టర్ వస్తే మాత్రం మనం టైఅప్ అవడంలో తప్పే లేదు. కానీ ఆ ఇన్వెస్టర్ మంచివాడై ఉండాలి. అలాంటి ఇన్వెస్టర్ని పట్టుకుని ఆ ఇన్వెస్ట్మెంట్ తీసుకురాగలిగితే నా కన్నయ్య స్థాపించిన కంపెనీ ఎక్కడికో వెళుతుంది. అలాంటి ఇన్వెస్టర్ని పట్టుకునే పనిలో ఉండు. ఒకవేళ ఇన్వెస్టర్ దొరికితే నా నిర్ణయం కోసం ఆలోచించకుండా ఇంట్లో వాళ్ళందరికీ చెప్పి ప్రొసీడ్ అయిపో. ఈ ఫణిగాడు మళ్ళీ ఏదో కొత్త నాటకానికి ప్లాన్ చేశాడు. అదేంటో తెలుసుకోవాలి. విన్నాను. బామ్మగారే ఓకే చెప్పారు కదా, ఇక ఈ విషయంలో ఆలోచించడం అనవసరం. మా అమ్మే పనిగాడి మీద ఇంత బాధ్యత పెట్టింది. ఒరే పనిగా, ఈ ఇంటి కోసం, ఈ బిజినెస్ కోసం ఎంతగా ఆలోచిస్తున్నావురా? ఏది ఏమైనా గొప్ప ఇన్వెస్టర్నే పట్టుంటావుగా. అవునమ్మా, చాలా పెద్ద ఇన్వెస్టర్లు. మార్కెట్లో కూడా చాలా మంచి పేరుంది వాళ్ళకి. త్వరలోనే వాళ్ళతో ఎంఓయూ చేసుకుందాం. ఏంటో వీళ్ళు ఏదేదో మాట్లాడుకుంటున్నారు. నాకైతే ఏమీ బుర్రకెక్కలేదు. సర్లే, తర్వాత చూద్దాం.